ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతల వ్యవహారం ఆ పార్టీకి లేని పోలి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒక సమస్య ముగిసింది అనుకునే లోపు మరొక సమస్యను ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొస్తుండటంతో ఏం చేయాలి అన్న దానిపై పార్టీ అధిష్టానం తర్జన భర్జనలు పడుతోందట. చంద్రబాబు పదే పదే చెప్పినా నేతల తీరు మారకపోతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. వివాదాలకు దూరంగా పార్టీని ప్రభుత్వాన్ని నడపాలి అని అనుకుంటున్న చంద్రబాబు స్పీడ్ బ్రేకర్లుగా మారుతున్నారు ఈ నాయకులు. మరి వెలుగు చూస్తున్న వారి బాగోతాలపై టీడీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? తెలుగుదేశం నాయకుల వరుస వివాదాలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే రాసలీల వీడియోలతో అడ్డంగా దొరికిపోతే తాజాగా మరో ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోవడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై వెంటనే స్పందించిన టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికిపోవడంతో టీడీపీ డిఫెన్స్ లో పడిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో పనిగట్టుకుని మరీ పదే పదే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను వ్యక్తిగతంగా పిలిపించుకుని మరీ తీరు మార్చుకోవాలని చెబుతూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన రాజకీయ శైలికి భిన్నంగా పార్టీకి టైం కేటాయిస్తూ నాయకులకు పదే పదే దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైన విషయాల జోలికి వెళ్లి పార్టీ పరువును తీయొద్దంటూ చాలా సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. అయినా ఎక్కడో చోట ఏదో రూపంలో వివాదాలు చుట్టుముడుతుండటంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వాస్తవంగా సాఫీగా సాగుతుందనుకున్న కూటమి ప్రభుత్వానికి మొదట్లోనే బ్రేక్ వేసేలా ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం బయటికి రావడం తీవ్ర దుమారాన్ని రేపింది. సీఎం చంద్రబాబుకు ఆదిమూలంతో మొదలైన తలనొప్పి ప్రస్తుతం ఎంపీ పుట్టా వరకు వచ్చి ప్రస్తుతానికి ఆగింది. కొంతమంది ఎమ్మెల్యేల రాసలీలలు, అవినీతి ఇలా వరుస వివాదాలు చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. తాజాగా పుట్టా మహేష్ ఎంపీగా ఉండి కూడా డ్రగ్స్ వాడి పట్టుబట్టారు. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందో అనే అంశంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారాధ్యంగా మాట్లాడడం, లేనిపోని విమర్శలు చేయడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని తెలుగుదేశంలోనే చర్చ సాగుతుందట. ఆదిమూలం వేరే మహిళతో ఉన్న వీడియోలు బయటకు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, పద్ధతి మార్చుకోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అడ్డంగా బుక్కవడంతో పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని చర్చ సాగుతుందట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టాను అధిష్టానం ఆదేశించింది. పుట్టా విషయంలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఎంపీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై పార్టీ హైకమాండ్ తర్జన భర్జనలు పడుతున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రితో జరిగిన సమావేశంలో పుట్టా మహేష్ అంశంపై చంద్రబాబు సీరియస్ గా మాట్లాడారు. యువకుడని, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని పుట్టాకు అవకాశం ఇచ్చామని, కానీ ఈ విధంగా వ్యవహరించడం పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. అసలు అలాంటి పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్టీని ఇబ్బందులోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా అనే విధంగా చంద్రబాబు సీరియస్ అయ్యారంట. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి పెద్దవాళ్లైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని, క్రమశిక్షణ విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని స్పష్టంగా చెప్పారట. పుట్టాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని ప్రచారం సాగుతున్న పార్టీ అధ్యక్షుడు పల్లా జారీ చేసిన నోటీసుకు ఎంపీ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూసి చర్యలు తీసుకుంటారని టాక్ పార్టీలో నడుస్తుందట. అయితే పుట్టా వ్యవహారాన్ని వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంటుంది. రాసలీలతో బయటపడ్డ ఎమ్మెల్యే ఆదిమూలంను ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పుట్టా మహేష్ విషయంలో ఎందుకు దోబూచలాడుతుందో అంటూ బహిరంగ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆదిమూలం ఎస్సీ కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, పుట్టా మహేష్ బీసీ అయినప్పటికీ అతనికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండటంతో టీడీపీ చర్యలు తీసుకోవడానికి భయపడుతుందని ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందని సెటర్లు విసురుతున్నారు. కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు?
పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇక అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యల సంగతి పక్కన పెడితే కనీసం 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాకుండానే ఈ రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ పరువుని బజారుకేడుస్తున్నారనే చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతుంది. మరోవైపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, తీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని టీడీపీ అధినేత వారికి వార్నింగ్లు ఇచ్చారు. అంతేకాదు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల లిస్టు తయారు అయిందని వారికి తరచూ హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా పరిస్థితి మారకపోవడంతో కఠిన నిర్ణయాల వైపు చంద్రబాబు అడుగులు వేస్తారనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా వరుస వివాదాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారబోతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.